వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లంచ్ లోకి పన్నీర్ సాలడ్ తిన్నాను. చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుండే. మా దైవిక్ మా నాన్న కలిసి ఇలా పీకాబు ఆడుకుంటున్నారు. హౌ క్యూట్ కదా. నెక్స్ట్ ఎర్లీ డిన్నర్ కి మమ్మీ బగారా రైస్ ఇంకా మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేశారు. మా ఇంట్లో అయితే శ్రావణ మాసం అని నో నాన్ వెజ్. శ్రావణ మాసం అయిపోయాక కూడా వినాయక చవితి అయిపోయే వరకు అని తినొద్దని చెప్పింది మా మమ్మీ. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. మా ఇంట్లో ఉన్న కృష్ణుడు బొమ్మ మా పక్కింటి వాళ్ళకి నచ్చిందంటే తీసుకున్నాను ఇక్కడ వాళ్ళ కోసం. ఇంకా చాలా మంది శారీ ఇంటూ డ్రెస్ అవుట్ఫిట్స్ మిస్ అవుతున్నారు. సో అవి చేయడానికి ఇక్కడ ప్లాన్. అది అయిపోయాక ఇక్కడ నేను ఫస్ట్ క్రై స్టోర్ కి వచ్చాను మా చిన్నోడికి హై చైర్ తీసుకోవడానికి. ఇలాంటివి ఏవైనా ఉంటే స్టోర్ కి వెళ్ళి తీసుకోవడం బెస్ట్ ఆన్లైన్ లో కంటే. ఎందుకంటే ఆన్లైన్ లో మనకి ఎంత క్వాలిటీ ఉంటుందో లేదో అంత తెలియదు కదా. ఇంకా మనం స్టోర్ కి వెళ్తే దగ్గరుండి ఏ మోడల్ బాగుంది బాగాలేదు, లైట్ వెయిట్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేయొచ్చు. ఇంకా ఈ స్టోర్ లో అయితే చాలా బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి క్లియర్ గా ఒక్కొక్క బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు నచ్చింది తీసుకోవడమే. నాకైతే ఈ క్యూట్ లిటిల్ చైర్ చాలా బాగా నచ్చింది. మోస్తుంది కదా క్యూట్ గా. కానీ తీసుకోలేదు, ఎట్లాగో హై చైర్ తీసుకుంటాం కాబట్టి. ఏ బ్రాండ్ తీసుకున్నాను ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఫుల్ లెంత్ వ్లాగ్ లో పెట్టాను చూడండి. ఒక బాయ్ మామ్ గా ఇలాంటి చిన్న చిన్న క్యూట్ బేబీ ఫ్రాక్స్ చూస్తే ఎంత టెంప్ట్ అయిపోతానో అసలు. కానీ బేబీ గర్ల్ వచ్చింటే మాత్రం ఇప్పటికీ ఎన్ని అవుట్ఫిట్స్ చేసేదాన్నో. అసలు ఎంత ప్రిట్టి ఉన్నాయి చూడండి ఇవి. కానీ పర్లేదులే, బాయ్స్ కి కూడా వీళ్ళ స్టోర్ లో చాలా కలెక్షన్ ఉంది చూస్తున్నారు కదా. ఏదో ఇంకా అలా చూసి సాటిస్ఫై అయిపోయాను. ఇంటికి వచ్చాక తీసుకున్న నెక్స్ట్ డేనే మా లిటిల్ హీరోని హై చైర్ లో తిప్పాము. ఎంత బాగా అనిపించిందో. ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్. చిన్నప్పుడు మనం చైర్ ని ఉల్టా పెట్టి ఐస్ క్రీమ్ అని తిప్పుతూ ఆడుకునే వాళ్ళం కదా. నాకు అదే గుర్తొచ్చింది చూస్తే. ఈ హై చైర్ ఆర్ఫర్ ర్యాబిట్ నుంచి. సో ఇలా వీల్స్ ఉన్నాయి కాబట్టి తినిపించేటప్పుడు అలా తిప్పుతూ తినిపించచ్చు. ఎవరికైనా యూస్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను. చలో బాయ్.